అన్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి चाम्बोरुहनलोचनायै नमो नमः। ओं ऐं ह्रीं श्रीं सरच्चां तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु यन्त्ररूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु आयुष्येवेन्द्रिये प्रतिष्ठति लोचनो लोचमानः शोभनः शोभमानः कल्याणः वयानिमित्त नमो नमो भवति जालमा सीतारामचंद्र परब्रह्मणे नमो नमः। विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते सीतारामचंद्रब्रह्मणे नमो नमः। नमोस्तु रामाय लक्ष्मणाय देव्यै च तस्यै जगदात्मयायै नमोस्तु रुद्रैन्द्रयमादिभ्यः नमोस्तु चन्द्रार्कमणिगणेभ्यः रामनाम महत्यानां परिपाकाय भव्यरूपाय मङ्गलं। सीतारामचन्द्रब्रह्मणे नमो नमः। विराजयामि विराजनानन्तरं समर्पयामि। కడప నగరంలో 42వ డివిజన్లో ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజలందరూ కూడా రామాలయానికి ఒక ఆర్చి నిర్మాణం చేయాలని చెప్పి ప్రజల నుంచి ఎప్పటి నుంచో వాళ్ళ డిమాండ్ ఉంది. వాళ్ళ సాంప్రదాయాన్ని అదేవిధంగా వాళ్ళ మనోభావాలను గౌరవిస్తూ ఈరోజు రామాలయంలో 42వ డివిజన్లో ఉన్న రామాలయంలో పూజలు చేసి ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అయింది. దాంట్లో ఈరోజు మన కార్పొరేటర్ చల్ల రాజశేఖర్ గారు, సోదరుడు బండి ప్రభాకర్ గారు, శంకరెడ్డి, అదేవిధంగా స్థానిక 41వ డివిజన్ ఇన్ఛార్జ్ అఫ్జల్, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కరి మనోభావాలు గౌరవించుకొని వాళ్ళ సాంప్రదాయాలను గౌరవిస్తూ ఈ ఆర్చ్ నిర్మాణం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. ఎటువంటి భేదాభిప్రాయాలకు తావుండకూడదు. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాలను కలుపుకొని మన కడపలో నివసిస్తున్నాం. ఈరోజు రామాలయ నిర్మాణానికి ఏదైతే మన పూజారులు వాళ్ళు అడిగారో ఎప్పటి నుంచో ఆర్చి నిర్మాణం చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ఈ ఆర్చి నిర్మాణం చేస్తే బాగుంటుందని చెప్పి దానికి గాను ఈరోజు ఆ ఆర్చి నిర్మాణాన్ని భూమి పూజ చేయడం జరిగింది. తొందరలో ఆర్చి నిర్మాణం కూడా పూర్తి చేసి మళ్ళీ ఆ కార్యక్రమాన్ని ఓపెన్ చేసేదానికి కూడా వస్తాం.